రైతులందరికీ నమస్తే అండి. నా పేరు గోపాల్. మీరు చూస్తుంది ఏజీఆర్ డైరీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో పశువులకు సంబంధించిన వీడియోలు వస్తుంటాయండి. నిన్న మార్నింగ్ ఫామ్ కూడా వచ్చి ఒక 11:30 వరకు ఉండి వెళ్ళిపోయినా ఇంటికి. నేను డ్యూటీ చేస్తాను, జాబ్ చేస్తాను బయట. డ్యూటీ వెళ్ళిన తర్వాత 3:30-4 అయింది. ఆ టైంలో వర్కర్ కాల్ చేసి నాకు కాల్ చేసి అలా ఒక లేగదులు వచ్చేసి పడుకుపోయింది. కడుపు ఎంత ఇలా పెద్ద ఉబ్బిపోయింది. మొత్తం గ్యాస్ స్టాబ్లో అయిపోయింది. గ్యాస్ స్టాబ్ అయిపోయింది కడుపుకు లోపల దీనికి అని చెప్పినమాట లేగదులకు. నేను అసలు ఏంది అర్థం కాలేదు. వీడేంది పొద్దున్న నుంచి 11 వరకు అక్కడ ఉన్నా ఏం కాలేదు, ఇట్లా ఎప్పుడు కొట్టినా ఏంది అసలు ఏమైంది అనుకున్నాను. సార్ మళ్ళీ చూపించు అని ఇక్కడ వీడియో కాల్ చేయించిన. వీడియో కాల్ చేసి చూపించండు, ఏం అర్థం కాలేదు. వీడియో కాల్లో సరే అర్థం కాలేదు. సరే అని చెప్పి వీడియో తీమన్నా ఒక 10 సెకండ్స్ 30 సెకండ్స్ వీడియో తీసి పంపిలెక్క చెప్తా. వీడియో చూసినాను, ఇట్లా మొత్తం కాళ్ళు పడేసింది, ఎల్లెక్కిలో పడుకుంది. అసలు ఏం అర్థం కాలేదు. కడుపు అంతా పెద్దగా పోయింది, మొత్తం గ్యాస్ అయిపోయింది. నాకు తెలిసిన ట్రీట్మెంట్ చేద్దామని ప్లాన్ చేసి అనుకున్నాను. మళ్ళీ ఒక సీనియర్ రైతును అడిగి తెలుసుకున్నాను. అయితే దానికి ట్రీట్మెంట్ చెయ్యి, ఒకవేళ మోషన్ పోతే బతుకుద్ది, మోషన్ పోకపోతే బతుకుతుంది అని చెప్పి అన్నాడు అనమాట. సరే అని చెప్పి ఎవిలిన్ ఉంటుంది కదండి, ఎవిలిన్ ఇంజెక్షన్ ఒక 2.5 ml 3 ml ఇవ్వని చెప్పిండు. ఎవిలిన్ ఇంజెక్షన్ 2 ml 2.5 3 ml ఇచ్చుకోవచ్చు అని చెప్పిండు. ఎవిలిన్ ఇంజెక్షన్ ఇచ్చేసిన తర్వాత సిరప్ తాపినానండి. సిరప్ బ్లోటోసిల్ సిరప్. ఇది బ్లోటోసిల్ సిరప్ కడుపులో గ్యాస్, ఎసిడిటీ, ఇంకా మంట, కడుపులో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఈ బ్లోటోసిల్ సిరప్ తాపాలి, మంచిగా పనిచేస్తుంది. తర్వాత ఈ 2 ఇంజెక్షన్ తీసిన తర్వాత బ్లోటోసిల్ సిరప్ తాపిన తర్వాత సిరప్ వచ్చేసి 10 ml తాపినాను. 10 ml తాపినాను అనమాట. తర్వాత 10-15 minutes గ్యాప్ ఇచ్చిన. 10-15 minutes గ్యాప్ ఇచ్చేసి సోడా తెలిసి మనం తినే సోడా, కామన్ సోడా, ఇది సోడా తీసుకొని ఒక టీ స్పూన్, పెద్ద టీ స్పూన్ అంతా తీసేసుకొని ఒక 40 ml 50 ml తెలుసు కదా, కొంచెం 50 ml కలిపినాను. మంచిగా కలిపి చిక్కగా కలిపేసేసి దాని తర్వాత ఇంకొక 1/4 లీటర్ వాటర్ తీసుకొని మొత్తం మిక్స్ చేసేసాను. అంటే సింపుల్ చెప్పాలంటే ఒక టీ స్పూన్ సోడా తీసుకొని 1/4 లీటర్ వాటర్లో మిక్స్ చేసి దానికి తాపినాను. 10 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాత తాపేసి ఒక్కొక్కసారి మన మెడిసిన్ కూడా ఏం పనిచేయదండి. దానికి వాకింగ్ చేయించాలి, దానికి ఫిజికల్గా చూడాలి. దానికి 1/2 hour వాకింగ్ చేయించాను. అక్కడ ఇక్కడ తింపేదాను అనమాట. ఈ మందులతో పాటు 1/2 hour వాకింగ్ చేయించాను. చాలా తింపి కడుపు ఇట్లా ఒత్తి పట్టుకున్నాను కొంచెం సేపు. వాకింగ్ చేసిన తర్వాతనే గ్యాస్ పోయింది మొత్తం. తర్వాత మెడిసిన్ చేసినా కానీ పోలేదు. సో మెడిసిన్ ప్రభావం పనిచేస్తుంది. దానికి కూడా మనం కొంచెము ఫిట్గా సహకరించాలి మెడిసిన్ కూడా. సో అలాంటప్పుడు మనము జాగ్రత్తగా చూసుకోవాలి జీవాలను ఎప్పుడే కానీ. 1 hourలోనే ఏమైనా కావచ్చు. 11:30 వరకు ఫామ్ కూడా ఉండి చూసుకొని పోయినా 3 o'clock వరకు దానికి ఇట్లా అయిపోయింది. సో మనకి ఏం అర్థం కాలేదు. నేను కూడా సీసీ కెమెరాలు ఎప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. 1 hourకి వస్తారు, 1/2 hourకి వస్తారు, సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను. సో అందుకే మన దూడలకు ఏమి కాదు. ఇప్పటి వరకు మన ఫామ్లో ఒక దూడ కూడా చనిపోయింది లేదు. స్టార్టింగ్ డైరీ ఫామ్ పెట్టిన కొత్తలో ఒక 2 చనిపోయినాయి అంతే. తర్వాత ఇప్పటి వరకు ఏది కూడా చనిపోలేదు. చాలా దూడల వరకు మంచిగా చూస్తాం. డిఫార్మింగ్ కూడా కంపల్సరీ మంత్లీ 1 time డే టు మనం చేసుకోవాలండి. ఎంత ఏజ్ ఉంది, ఆ ఏజ్లో ఎన్ని డేస్కు వేయాలి, డిఫార్మింగ్ చేయాలనేది నోట్ చేసి పెట్టుకోండి. కంపల్సరీ డిఫార్మింగ్ చేయాలి. ఆల్రెడీ మన దగ్గర పుట్టిన ఒక కోలాగను మనం క్రాసింగ్ కోసం పెంచుకున్నాము. ఇప్పుడు అది కోలాగా చాలా బాగుంది. అలా పెంచుకుంటే మనకు డైరీలో లాభాలు ఉంటాయి కొంచెం. ఇప్పుడైతే ఇది లేచి నిలబడ్డదండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకే మీకు వీడియో చేస్తున్నాను. మూగజీవాలు ఏం చెప్పలేవు కాబట్టి ఏదైనా అయినా వెంటనే మన దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. నేను లేదు, డ్యూటీలో ఉన్నాను. మా మేడం పంపించిన వెంటనే వాట్సాప్లో మొత్తం రాసి పంపించేసిన. ఆమె 15 minutesలో ఫామ్ కాల్కి వచ్చేసిందండి. హాస్పిటల్కి వెళ్ళింది, మెడికల్ షాప్ వాళ్ళకి వెళ్ళింది, మెడిసిన్ తీసుకుంది, తెచ్చింది, ఇంజక్షన్ వర్కర్తో తిప్పించింది, వర్కర్ ఇంజక్షన్ తీసిండు, ఆమె సిరప్ దాపింది, పట్టుకొని వాకింగ్ చేయించింది. 1 hourలో దూరం లేచి నిలబడ్డది. మోషన్ పోయిందా అని అడిగిన, వర్కర్ పోయింది అంటున్నాడు. కానీ నమ్మలేకుంటుంది. నేను చూసిన, వాకింగ్ చేయించిన. 2 hours మా మేడంలో ఫామ్ కాల్ ఉండమని చెప్పినా ఉంది, మోషన్ పోయిందంట.
ఒకవేళ కనుక మోషన్ పోలేదనుకో మనకి ఇది బతకడానికి అవకాశం ఉండదు. మోషన్ పోవాలంటే సంతూర్ సబ్బు ఉంది కదండి, ఇప్పుడు సంతూర్ సబ్బు ఒక 2 లీటర్ వాటర్ తీసుకొని 1 లీటర్ వాటర్ తీసుకొని సబ్బు మొత్తం కరిగిపోయేంత వరకు బాగా కలపాలి. సబ్బు నీళ్ళు బాగా చేసి సిరంజితోని దీని వెనక ముద్దులో నుంచి లోపలికి ఇవ్వాలండి. సిరంజితోని వెనక ముద్దులో నుంచి లోపలికి ఇవ్వాలి. ఇస్తే అది మనకు మోషన్ పోయే అవకాశం ఉంటుంది. లేదు మోషన్ పోలేదు, పెండ అలాగే ఉందంటే పెండ అంటే చేసేది గ్యాస్ ఫామ్ అయిపోయి ఎక్కువ ఫామ్ అయిపోయి అది చనిపోయే అవకాశం ఉంటుంది. మాకు పెండ పెట్టింది కాబట్టి మాకు ఈ సబ్బు నీళ్ళు పోసే అవకాశం రాలేదు. సో దానికోసం అని చెప్తున్నాను. ఇలా పెండ కూడా పెట్టలేదు అనుకుంటే మీరు సబ్బు నీళ్ళు కూడా పోయొచ్చు బ్యాక్ సైడ్ నుంచి. మనం ఎట్టి పరిస్థితుల్లో జీవాన్ని మనం బతికించడానికి ట్రై చేయలేదు కాబట్టి సర్వశక్తుల మనం ప్రయత్నించాలి. సో నాకు మెడిసిన్ బాగా పనిచేసింది. మీరు కూడా ఇలాంటి మెడిసిన్స్ వాడండి. ఇంకా ఏమైనా ఈ మెడిసిన్కి బాగా ఇంకా మంచి మెడిసిన్స్ ఉన్నాయనుకుంటే మీరు నా కామెంట్లో చెప్పగలరు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను వీడియోలో డాక్టర్ను కాను, సైంటిస్ట్ని కాదండి. నేను అనుభవపూర్వకంగా మాత్రమే చేస్తున్న వీడియో ఇది. ప్రాక్టీస్ మేకింగ్ పర్ఫెక్ట్ అంటారు. నా సీనియర్లను తెలుసుకొని నేను ట్రీట్మెంట్ చేసుకున్నాను. నాకు తెలిసిన కూడా చేసుకున్నాను కొంచెం. సో థ్యాంక్ యూ.